హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్తో రెగ్యులర్గా మనం కిచెన్లో కొన్ని పనులు చేసుకున్నాం, వాటిని అయితే సులువుగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. చపాతీ రోలర్ ఉంటుంది కదా, చపాతీ చేసుకునే దాంతో ఏంటంటే కొన్నిసార్లు ముఖ్యంగా ఈ కలర్లో ఉన్నవి ఫంగస్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి కదండి. అలానే వదిలేసాము అనుకోండి, ఆ ఫంగస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ఫంగస్ను మనం స్టీల్ స్క్రబ్బర్తో కానివ్వండి, గ్రీన్ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసినా కానివ్వండి పోనే పోదు కదండి. అలాంటప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసేసి, ఎలాంటి సోపు వాడకుండా నార్మల్ వాటర్ తోటి ఈ విధంగా ఒక 5 మినిట్స్ కనుక రబ్ చేస్తూ ఉన్నామనుకోండి, ఫంగస్ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతుందండి. లేదు మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి, ఈ విధంగా సాల్ట్ వేస్తే రోలర్ని క్లీన్ చేయడం వల్ల మన ఫంగస్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఎవరైనా సరే రోలర్స్ కానివ్వండి, లేదంటే చపాతీ చేసుకునే పీటకి కానీ ఫంగస్ ఏర్పడినప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎంత నీట్గా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నా కానివ్వండి, ముఖ్యంగా నైట్ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో కనుక ఎలాంటి మీకు కెమికల్స్ వాడకుండా, ఎలాంటి క్రీములు వాడకుండా న్యాచురల్గా మన బొద్దింకలు అనేవి కంట్రోల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఈ విధంగా కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరాన్ని పౌడర్ లాగా చేసేసి వేసుకున్నారే అనుకోండి, కింద ప్లస్ పైన కూడా గ్యాస్ స్టవ్ పైన కూడా కానివ్వండి, ఆ విధంగా చేయడం వలన బొద్దింకలు అయితే నైట్ ఈ విధంగా చేసుకొని పడుకున్నామంటే బొద్దింకలు అనేవి ఆ ప్లేస్కి అయితే రాకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి, మనకి ఇంట్లో బల్లులు కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎలాంటి కెమికల్స్ కానివ్వండి వాడకుండా న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితోనే బల్లుని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలో చూద్దామని దానికోసం ఒక గ్లాసు వాటర్ అయితే తీసేసుకున్నానండి. దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. దానిలోనే పసుపు, అలాగే మీకు కావాలి అంటే ఈ వాటర్ ప్లేస్లో మనకి ఏంటంటే వెనిగర్ ఉంటుంది, ఇంకా వైట్ వెనిగర్ని కూడా తీసేసుకోవచ్చు అని. ఇన్ కేస్ వెనిగర్ లేని వారు ఈ విధంగా గ్లాస్ వాటర్ అనేది తీసుకోవచ్చు. దీనిలోనే కొంచెం సర్ఫ్ కూడా వేసేసి ఈ 3 సర్ఫ్ అనేది బాగా కలిసిపోవాలంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ అండి, లేదు అంటారా ఈ విధంగా వాటర్ బాటిల్ కనుక ఉంది అనుకోండి, దీనికైతే క్యాప్కి హోల్స్ పెట్టేసేసి తయారు చేసుకుని స్ప్రే లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కడైతే మనకి బల్లు ఎక్కువగా వస్తూ ఉంటే, మనకి బాల్కనీ ఏరియాస్ నుంచి బల్లు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, అక్కడ అలాగే దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలాంటి స్ప్రే చేసేసాను ఆ కార్నర్స్లో. ఈ కార్నర్స్లో స్ప్రే చేయడం బల్లులే కాదండి, బొద్దింకలు ఉంటాయి కదా, బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. మీ కార్నర్స్లో ఎక్కడైతే బాల్కనీలో ఎక్కడైతే ముఖ్యంగా ఎల్లో కలర్ ఉంది కాబట్టి పసుపు బాల్కనీలో ప్రిఫర్ చేయండి అండి. లేదంటే గోడల పైన ఎల్లో కలర్ మరకలు పడుతూ ఉంటాయి కదా, అందుకని చెప్తాను. అదేంటే ఎల్లో కలర్ ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో మనకి ఎక్కడైతే కార్నర్స్లో ఉంటాయో ఇంట్లో కూడా గోడల పైన అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నా ఛానల్ వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, సమ్మర్ కాబట్టి స్పెక్స్ పెట్టుకోవాలి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఊరికే ఈ కార్నర్స్లో ఏంటి అంటే కొంచెం చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే జారిపోతూ ఉంటుంది, అక్కడ మచ్చలు కూడా పడుతూ ఉంటాయి. అలా అక్కడ చెమట పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ఎప్పుడైనా కానివ్వండి ఈ విధంగా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి కనుక పెట్టేసుకున్నారు అనుకోండి, చెమట ఎక్కువ పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, వాటర్ బాటిల్కి ఉంటుంది కదండి, పైన ఈ విధంగా కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసేసుకోవాలండి. దీనికి ఏంటంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, మనకి సేఫ్టీ పిన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అసలు కనిపించవు మనకి అవసరమైనప్పుడు. కొంతమంది బ్యాంగిల్స్కి పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఏదైనా చిన్న బాక్స్ ఉంటే బాక్స్లో కూడా వేసేసుకుంటూ ఉంటారు. అవన్నీ మీకు అవైలబుల్లో లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్కి పైన దానికి కనుక పెట్టేసుకున్నాం మనకి అవసరమైనప్పుడు మనకి ఈజీగా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ అండి మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ టిక్ టాక్స్ కూడా ఉన్నాయి అనుకోండి, టిక్ టాక్స్ కూడా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి వైట్ షూస్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా క్లీన్ చేయలేదు అనుకోండి, ఈ విధంగా మురికి అనేది కనిపిస్తుంది. మనకి క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా మనకి మురికి అనేది కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వైట్ చాక్ పీస్ ఉంటాయి కదండి, వైట్ చాక్ పీస్ని తీసుకొని కనుక రుద్దేసుకున్నాము అనుకోండి, ఎక్కడైతే కొంచెం మురికి ఎక్కువగా ఉందో కనిపిస్తుందో ఆ ప్లేస్లో ఈ విధంగా వైట్ చాక్ పీస్ని రుద్దేసాము అనుకోండి, రుద్దేసిన తర్వాత ఆఫ్టర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ బ్లాక్ ప్లేస్లో ఎక్కడైతే ఉందో ఆ మార్కులు అంతా మనకి కనిపించకుండా అయితే ఏంటంటే, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో షూస్ ఉతకలేదు, వాష్ చేయలేదు అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుందండి. అండ్ అలానే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఎవరు ఈ విధంగా స్కూల్ షూస్ను వాడట్లేదు కాబట్టి ఈ విధంగా కవర్లో కనుక పెట్టేసుకున్నాము అనుకో, మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేసినప్పుడు మనకి సేమ్ కొత్త వాటిలాగా అయితే ఉంటాయి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెరుగు అడుగున ఈ విధంగా పెరుగులో బాక్స్లో ఏంటంటే మనకు కొంచెమైనా మిగిలిపోతూ ఉంటుంది కదండి. అయితే దీన్ని కొంతమంది ఏం చేస్తారు అని అంటే పడేస్తూ ఉంటారు గిన్నెల్లో. అలా కాకుండా సింపుల్గా ఎలా దీన్ని కూడా కొంచెం అడుగునున్న దానిలో కొంచెం వాటర్ పోసేసుకొని మనకి రోజా ఫ్లవర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్న చిన్న ప్లాంట్స్ కనుక ఇంట్లో ఉన్నాయి అనుకోండి, దానికి కనుక ఈ మట్టి ఉంటుంది కదండి అడుగున, దాని కానీ పైన కనుక పోసామనుకో మనకి మట్టికి ఏంటంటే మంచి ఎరువులాగా ఫెర్టిలైజర్ లాగా ఉంటుందండి. ముఖ్యంగా రోజ్ ప్లాంట్స్కి ఏంటి అంటే రోజు పువ్వులు పెరగడానికి కానివ్వండి, పెరుగు అనేది పులిసిన పెరుగు మనం ఈ విధంగా అడుగున బాక్స్లో మనం స్పెషల్గా ఏం పెరుగు అనేది వేయలే కానివ్వండి, బాక్స్ స్పెషల్గా అడుగున ఉంటుంది కదండి, దాన్ని అనవసరం చెప్పేసి గిన్నెలు పడేయకుండా ఈ విధంగా మంచి ప్లాంట్స్ కనుక వేసేసాము అనుకుంటే మంచి ఫర్టిలైజర్ లాగా అయితే ఉంటుంది, పువ్వులు కూడా బాగా అయితే వస్తాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కీరా ఫుల్ కనుక పెద్దది కనుక చిన్నదైతే మొత్తం కంప్లీట్గా వాడేస్తాంలే కానివ్వండి సలాడ్స్లో అలాగా, అయితే కొంచెం కనుక హాఫ్ కనుక మిగిలింది అనుకోండి, దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం డ్రై అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ కష్ట చేసుకొని ఈ విధంగా కనుక పెట్టేసి టూత్ పిక్ కనుక పెట్టేసి ఎక్స్ట్రా ఏదైతే మిగిలిందో ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఆ ముందు పార్ట్ ఏది ఉంటుందో అది డ్రై అయ్యకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటా ఉంటుంది కదా, న్యాచురల్గా మన ఫేస్లో అందులో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి సింపుల్గా మన ఇంట్లో ఉన్న రెమెడీస్ తోటే ట్యాన్ అనేది పోవాలి. ముఖ్యంగా ఏంటి అని అంటే పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ అయితే ఖచ్చితంగా అవుతుందండి. దానికోసం పెరుగు కొంచెం అయితే వేస్తాను, పెరుగు అలాగే బియ్యం పిండి, కాఫీ పౌడరు అండ్ అలాగే టమాటాని ఈ విధంగా జ్యూస్ అయితే చేసేసుకున్నానండి. ట్యాన్ రిమూవ్ అయిపోతుందండి. న్యాచురల్గా ఇప్పుడు ట్యాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకి వీక్లీ వన్స్ అయినా సరే కానివ్వండి ఈ విధంగా తయారు చేసుకుని న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న ట్యాన్ ప్యాక్ని వేసేసుకొని మీరు 15 మినిట్స్ అలానే ఉంచేసేసి తర్వాత నీట్గా కూల్ వాటర్ తోటి కనుక ఫేస్ వాష్ కనుక చేసుకున్నారే అనుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. న్యాచురల్గా ఇంట్లో ట్యాన్ రిమూవల్ పోవాలనుకున్నవాడు ఈ సింపుల్గా అయితే తయారు చేసుకొని హ్యాండ్స్కి నెక్కి అప్లై చేసేసుకోండి, ఫేస్కి అప్లై చేసుకొని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆకుకూరలు తీసుకొచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే వండిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదండి, అలా డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టే బదులు ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా ఆకుకూరలు తీసుకొచ్చుకునే వెంటనే ఒలుచుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా మన న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్లో చుట్టేసేసి ఒక యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి మనకి ఏంటంటే చాలా రోజులకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. కొన్నిసార్లు 2-3 డేస్కి వదిలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, అలా మాకు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టేసేసి అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల టీషర్ట్స్ కనుక ఉంది అనుకోండి పార్ట్ని ఇప్పుడు దాన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదేంటంటే మాప్ స్టిక్ అండి, నాకు మాప్ స్టిక్ ఇరిగిపోయినప్పుడు దాన్ని కూడా అనవసరం అని చెప్పేసి పడేయకుండా దాన్ని పక్కనే పడేసానండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా చిన్న దాన్ని మాప్ స్టిక్కి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఏదైతే నెక్ ఉందో హ్యాండ్స్ దాన్ని ఈ విధంగా కట్టేసేసేసి మనకి ఏంటి అంటే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ లేదంటే పురికోస్ ఉంటుంది దాన్ని అయితే కట్టేసుకోవచ్చు అండి. ఈ కార్నర్స్లో బూజు ఉంటాయి కదా, బూజు ఏంటంటే మనకి బూజు కర్రతో తుడిచినా కానీ కొన్నిసార్లు ఇవి పెయింటింగ్ పోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ విధంగా టీ షర్ట్ కనుక ఉంది అనుకోండి దాంతో చేసామంటే బూజు సైడ్స్ని కానీ కార్నర్స్ ఎక్కడున్నా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. అండ్ అలానే కొంతమంది బూజు కర్ర లేని వాళ్ళు కూడా ఈ విధంగా పాత టీ షర్ట్ ఉంటే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలానే బాత్రూమ్ లోపల మనకి గీజర్ ఉంటుంది కదండి, గీజర్ పైన కూడా బూజు అనేది పడుతూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ విధంగా టీ షర్ట్ వాడు దానిపైన నుంచి పైన కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. గోడ కార్నర్స్లో కానివ్వండి, గీజర్ పైన కానివ్వండి ఊరికే బూజు అనేది పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టీ షర్ట్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి ఆ పైన ఉన్న బూజు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎంత మనం బూజు కర్రతో పెట్టి క్లీన్ చేసినా కానివ్వండి ఆ పైన కార్నర్స్లో ఉన్నది పోనే పోదు కదా, అలాంటప్పుడు ఈ విధంగా మనం బూజు కర్రతో కాకుండా ఈ విధంగా పాత టీ షర్ట్స్ కనుక క్లీన్ చేసుకున్న ఆ బూజు అనేది పట్టకుండా అయితే ఉండి చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గీజర్ స్విచ్ ఆఫ్ చేశాక మాత్రమే ఈ విధంగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.